టీజీ ఆర్జెస్ సెట్ అండ్ దాంతో పాటు కేజీబీవీకి సంబంధించిన 2026 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు 3 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు 18th మే 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఈ రిజల్ట్స్ లోపల మనకి ఎట్లాంటి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసారు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసారు అని చెప్పి నేనైతే డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది, ఓకేనా. సో మనకు tg.rjc.cgg.gov.in అని చెప్పి ఉంటుంది. ఇదే మన అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేది నేను మన టెలిగ్రామ్ లోపల అండ్ దాంతో పాటుగా వాట్సాప్ ఛానల్లో లోపల ఇస్తా. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు వెబ్సైట్ దొరికితే ఓకే, దొరకకపోతే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఉంటుంది. అండ్ దాంతోపాటు వాట్సాప్ ఛానల్ లోపల కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి మన డిస్క్రిప్షన్ లోపల ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు మన రిజల్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. మనకు అఫీషియల్ వెబ్సైట్ లోపల నోటిఫికేషన్ అని చెప్పి, ఎగ్జామ్ డేట్ అని చెప్పి, ఓకేనా. సో పేమెంట్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. లాస్ట్కు ఒక ట్యాబ్ అయితే ఉంటుంది అన్నట్టు, సర్వీసెస్ అని చెప్పి. ఈ సర్వీసెస్ లోపల మనకి ఇక్కడ ఆప్షన్ ఏమని ఇచ్చారు కదా అంటే టీజీఆర్జేసీ అండ్ కేజీబీవీ రిజల్ట్స్ 2026 అని చెప్పి ఒకటి ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఎస్సీ గ్రూప్ ఎడిట్ ఆప్షన్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం. ఎస్సీ లోపల మనకు సబ్ కేటగిరీస్ అయినాయి. ఎస్సీ 1 అని చెప్పి, ఎస్సీ 2 అని చెప్పి, ఎస్సీ 3 అని చెప్పి మనకు సబ్ కేటగిరీస్ అయినాయి కదా. దానికి సంబంధించి మీరు ఇంకా మీ కేటగిరీని, సబ్ కేటగిరీని అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఒక వీడియో అయితే చేసుకున్నాం. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి మీరైతే మీ సబ్ కేటగిరీని అప్డేట్ చేసుకోరు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో లింక్ కూడా నేను ఇస్తా. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకు రిజల్ట్స్ కాబట్టి మనకు మెయిన్గా రిజల్ట్స్ అనేది కేజీబీవీ అండ్ టీఎస్ఆర్జేసీ రిజల్ట్స్ అని చెప్పి మనకు ఉంది. ఆ టీజీఆర్జేసీ అని చెప్పి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి మనమైతే మన రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంది కదా అంటే మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ అడుగుతా అన్నట్టు రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి. లేకపోతే మొబైల్ నెంబర్ అడుగుతా అన్నట్టు. హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఉండాలి. దాంతోపాటుగా మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే మనం మన రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మన అఫీషియల్ వెబ్సైట్ నుండి టీజీఆర్జేసీ అండ్ కేజీబీవీ రిజల్ట్స్ అని క్లిక్ చేసేటోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూపడుతుంది అన్నట్టు హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ అని చెప్పి. హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి ఎంటర్ చేసి పక్కాగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా కొట్టుతోటే మనకు మన రిజల్ట్స్ అనేది చూపెడతా అన్నట్టు, ఓకేనా. సో ఈ రిజల్ట్స్ లోపల మనకు మార్క్స్ మాత్రమే మెన్షన్ చేసిర్రు, ఓకేనా. సో మనకు ఈ రిజల్ట్స్ అనేది 18th మే రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. 18th మే 2026 రోజు రిలీజ్ చేసిర్రు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం. మనకు అఫీషియల్ అప్డేట్ వచ్చింది టీజీఆర్జేసీ సెట్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించి. రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే మనం వీడియోస్ చేసుకుంటాం అని చెప్పి ప్రీవియస్గా నేను 17th మే రోజు వీడియో చేసినాం. రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే వీడియో చేసుకుంటామని చెప్పి. సో యాజ్ ఐ సేడ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి, మనం వీడియో చేసుకున్నాం. కాబట్టి ఏంది కదంటే ఏ అప్డేట్ వచ్చినా ఫర్దర్గా నేను మన ఛానల్ నుండి అప్డేట్ ఇస్తా. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ దాంతో పాటుగా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల సీట్ అలాట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఇవి రిజల్ట్స్ మాత్రమే. నెక్స్ట్ వీడియోస్ లోపల మనం సీట్ అలాట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. సీట్ వచ్చిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడుకుంటాం. మనకి ఎప్పటిదాకా టైం ఉంటుంది అని చెప్పి కూడా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాము. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా ఏ అప్డేట్స్ వచ్చినా కూడా నేను చెప్తా, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. సో గెట్ రిజల్ట్స్ అని అడుగుతాడు. మనకు వెబ్సైట్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో మన కింద అనేది చూపెడతా అన్నట్టు. గెట్ రిజల్ట్స్ అడుగుతాడు. మన కింద ఇన్ఫర్మేషన్ అయితే చూపెడుతుంది. మన హాల్ టికెట్ నెంబర్ అనేది చూపెడుతుంది, క్యాండిడేట్ నేమ్ అనేది చూపెడుతుంది, ఫాదర్ నేమ్ అనేది చూపెడుతుంది, జెండర్ అనేది చూపెడుతుంది. అండ్ దాంతోపాటుగా మనకు మన కోర్స్ అనేది చూపెడతా అన్నట్టు, ఏ కోర్స్కి మనం ఎగ్జామ్ రాసినామని చెప్పి, ఓకేనా. అండ్ దాని తర్వాత క్యాస్ట్ అనేది మనం ఏం మెన్షన్ చేసినామని చెప్పి క్యాస్ట్ చూపెడుతుంది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మార్క్స్ చూపెడుతుంది, మన ర్యాంక్ ఎంత అని చెప్పి మన ర్యాంక్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్ అనేది మనకు చూపెట్టడం అయితే జరుగుతుంది మన రిజల్ట్స్ లోపల, ఓకేనా. సింపుల్ ఈ అఫీషియల్ వెబ్సైట్కి రావాలి.
ఇక్కడ రిజల్ట్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది సర్వీసెస్ లోపల, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాలి. గెట్ రిజల్ట్స్ అని ఉంటుంది, మనకు మన రిజల్ట్స్ అయితే చూపెడుతుంది. ఓకేనా. సో ఇది రిజల్ట్స్ మాత్రమే, జస్ట్ మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, మన ర్యాంక్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అనేది మెరిట్ ప్రకారంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో తర్వాత ఇంటిమేషన్ అనేది మనకు ఫర్దర్గా ఇవ్వడం అయితే జరుగుతా అన్నట్టు. సో ఏదైనా అఫీషియల్గా మనకు సీట్ అలాట్మెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం డెఫినెట్గా అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల మనం అప్డేట్ చేసుకుందాం. ఓకేనా. మీరు ఏం చేస్తారు కదా అంటే ఈ రిజల్ట్స్ని దగ్గర పెట్టుకోరు. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా వీడియోస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటుగా మనకు సీట్ వస్తా రాదా అని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. దాంతోపాటుగా నెక్స్ట్ వీడియోస్ లోపల సీట్ అలాట్మెంట్ అయితే అది ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ డూ ఫాలోస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లోపల, వాట్సాప్ ఛానల్ లోపల ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.